వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. కుంటాల విద్యార్థులు లక్ష్యంతో చదువుకొని మంచి మార్కులు సాధించాలని నిర్మల్ డీఈఓ భోజన్న సూచించారు. కుంటాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 10th స్టూడెంట్స్ కష్టపడి చదువుకోవాలని, వారిపై టీచర్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రైవేటుకు ధీటుగా సర్కారు స్కూళ్లలో మెరుగైన ఫలితాల సాధనకు టీచర్లు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యతిరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 60 గ్రామ పంచాయతీలకు సుమారు 1,20,00,000 రూపాయల విలువ గల ఫర్నిచర్ ను సర్పంచ్లకు అందజేశారు. ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారు 2,20,000 ఫర్నిచర్లను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు, గ్రామాలకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందని, ఇక ముందు కూడా తన వ్యాపారాలలో లాభం నుండి 90% గ్రామాల అభివృద్ధికి, నిరుపేదలకు అందజేస్తానని తెలిపారు. ఆ టెంట్ దగ్గరికి వెళ్ళాలని కోరుతున్నాం. సీనియర్ మాజీ సర్పంచ్ మరి అదేవిధంగా మేము చదువుకున్న ఆని ముత్యం లాగా ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఆ భవనం చూసి అక్కడ ఉన్నట్టున్నాం. నేషనల్ లెవెల్లో బీవీపేట స్కూల్ ఈనాడు పోటీ పడు. నెక్స్ట్ చాలా పర్ఫార్మెన్స్ మేము చేయడానికి కానీ క్రికెట్ చేస్తా ఉన్నాం. కోరుతా ఉన్నాం. అందజేశారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు పూర్వకాలంలో బాగా ఉన్నవారు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తులు రావుతున్నాడు. తర్వాత ఆ సేవయే లక్ష్యంగా ఉంటే ప్రజల తర్వాత గుర్తించి ఏదన్నా చేస్తున్నది దానికి అనవసరమైన నాయకుడే కావాలనే అవసరం లేదు. ఆయన ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకున్న వ్యక్తి కాబట్టి ఈ రోజు అంటే నువ్వు ఏదైతే పుట్టిన విలేజ్ లో తిరిగి ఏమి ఇస్తున్నావు అన్నదానికి అందరినీ స్ఫూర్తి. మా ఊర్లో క్యాసంపల్లి విలేజ్ ప్రాంతంలో కనుక ఉండుంటే అమ్మ తోడు చెప్తాను, అన్న కోసం ఆంజనేయ స్వామి దీక్ష, అయ్యప్ప దీక్ష తీసుకున్నట్టు మేము మొత్తం మా చిట్యాల మండలం అంతా సుభాషణ దీక్ష తీసుకుందాం. ఇంటింటికి పరిచయం ఎత్తుకుపోయి ఇంటింటికి వినాయకుని విగ్రహాలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోదు. ఎందుకంటే ప్రభుత్వాలు వాటి పనవి చేస్తాయి, కానీ ప్రభుత్వం చేస్తున్నది సమాజానికి సరిపోదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ప్రజలకు మధ్య ఉండే అనుసంధానకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళు బద్మాష్ ముండ కొడుకులు ఉంటారు. ఏం మనం ఎవరికి భయపడేది ఏం లేదు భయ్య, నేను మాట్లాడే నిజాలే మాట్లాడదా. ఈ బద్మాష్ ముండా కొడుకుల వల్ల అవి రీచ్ కావు. అవి రీచ్ కాకపోవడం వల్ల సొసైటీ చాలా బాధపడతా ఉంటది. ఈ బాధపడుతున్నప్పుడు దీన్ని అర్థం చేసుకునే మనసున్నవాడు
ఆ ప్రాంతంలో ఉండాలి. ప్రాంతంలో ఉంటే సరిపోదు, సంపన్నుడు అయి ఉండాలి. సంపన్నుడు అయి ఉంటే సరిపోదు, ఆ సంపదను సామాన్యులకు, అతి సామాన్యులకు, ఆకలితో ఉన్న వాళ్లకు పంచాలనే మనసున్నోడు ఉండాలి. అది గొప్పతనం. ఈ గొప్పతనం సుభాష్ అన్న దగ్గర. అందుకే ఈ ప్రాంతంలో సుభాష్ అన్న పుట్టుడు ఈ ప్రాంతంకి అదృష్టం. సుభాష్ అన్నకి ఏం అదృష్టం లేదు భయ్యా. సుభాష్ అన్నకి ఏం కొత్తగా వచ్చే అదృష్టం లేదు. సుభాష్ అన్న మస్తు కష్టపడ్డాడు. ఇంట్లో తండ్రి సంపాదించిన ఆస్తి ఉన్నా ఆస్తిని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, ఊరును వదిలిపెట్టి బయటకు వచ్చి సావాసం చేసి, స్నేహితులు, రక్త సంబంధికులు వెన్నుపోటు ఒడిచిన దాని నుంచి మొనగాన్లే కోసం చేస్తూ ఉంటారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మరాఠా వీర యోధుడు, పరిపాలనా దక్షుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ్ బాలరాజ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించి ర్యాలీతో ఊరేగింపుగా ఆటపాటలతో శివాజీ జయంతి ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో కాసుల రోహిత్, ఎజాజ్ ఖాన్, 13వ వార్డు కౌన్సిలర్ కాలేక్, 3వ వార్డు కౌన్సిలర్ హకీం, 15వ వార్డు కౌన్సిలర్ వంకర రమేష్, శ్రీనివాస్, సాయిలు, గంగారెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగంపేట మండల వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన 35 లబ్ధిదారులకు చెక్కులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్, బుర్రా రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, యూత్ అధ్యక్షులు, మహిళలందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెప్పులు తీసుకున్న మహిళలందరూ కూడా ఒకసారి చప్పట్లతో అందరూ కూడా మీడియా మిత్రులందరికీ వారు కూడా అభినందనలు. కళ్యాణ లక్ష్మి మరి తొందరగానే, ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవానికి ఒక ఇంట్లో పెళ్లి చేస్తే అప్పు చేసి ఆ పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత దాన్ని మెత్తిలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా ఈరోజు మేమందరం కలిసి ఎక్కడ కూడా లేట్ కాకుండా, ఎలక్షన్లో కూడా పడకుండా తొందరగా ఎప్పటికప్పుడు కూడా చెక్కులు మీకు ఇచ్చేస్తే ఆ చెక్కులు బ్యాంకులో పైసలు వేసుకుంటే ఇంత బ్యాంకులో పైసలు వేస్తే ఇంత అప్పు ఇక సప్పు కట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే తొందరగానే మీకు ఈ చెక్కులు ఇలా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా 230 చెక్కులు, సుమారు 230 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇదే రిపోర్ట్ ఈరోజు ఆర్డీఓ గారు కూడా నాకు ఇచ్చిండు. ఇంకా 230 మరి ఏమైనా ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ రాకముందే, కోడ్ కాకముందే తొందరగా కూడా చేయాలనేది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా కాకముందే, ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏం చేసే పరిస్థితి ఉండదు. మొగిలీశ్వర స్వామి దేవస్థానం నందు వైభవోపేతంగా శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారికి అంగరంగ వైభవంగా రథోత్సవం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు గురువారం రథోత్సవ కార్యక్రమాన్ని బెంగళూరుకు చెందిన రథదాత, బెంగళూరుకు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నరసరాజ్ కుమారుడు రమేష్ రాజు సుమారు సాయంత్రం 6:30 ప్రారంభించారు.
मन पीड़ा परिहारार्थम मन संतोष प्रसादित्यर्थम दुख क्लेश बाधा निवारणार्थम प्रजानकाले समस्त दुष्टारिष्ट अपमृत्युदोष परिहारार्थम आयुष्याभिवृद्ध्यर्थम तन्न कामाक्षंबिका समेत मुगलेश्वर स्वामिनः अनुग्रह प्रसादेन अष्टोत्तरशतनां पूजां च करिष्ये। व्यापार दिनदिने अभिवृद्धिरासिद्ध्यर्थं विशेषेण शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुरुविशेषविशिष्टायां शुभरथस्य भगवतो देवदेवस्यां कामाक्षंबिका समेत मुगलेश्वर स्वामिनः नमानिकं ब्रह्मोत्सवकर्मणि अष्टमदिवसे प्रदोषकाले ब्रह्मरथोत्सवाख्यं कर्मणि कामाक्षंबिका समेत मुगलेश्वर स्वामिनः अष्टोत्तरशतनां पूजां च करिष्ये। यजमानस्य श्रीमान् श्रीमतः गोत्रस्य नामधेयस्यां गोत्रोद्भवस्यां अस्मिन् नक्षत्रे मेषराशौ जातस्यां वेङ्कटलक्ष्मी नरसिंहराज नामधेयस्य धर्मवत्नी समेतस्यां रोहिणी नक्षत्रे वृषभराशौ जातस्यां ललिता नाम्न्याः रोहिणी नक्षत्रे मेषराशौ जातस्यां लीला नाम्न्याः रोहिणी नक्षत्रे वृषभराशौ जातस्यां शुभा नामधेयस्यां सदंशा नक्षत्रे कुम्भराशौ जातस्यां सुजय नामधेयस्यां नक्षत्रे रामराशौ जातस्यां सुनन्दम नाम्न्याः चिल्ड्रन एजुकेशन सोसाइटी नामधेयस्यां కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరంలోని శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా స్వీకరించింది. యనమల దంపతుల అప్పగింత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు తమ పర్యవేక్షణలో 10 ఏళ్లుగా అభివృద్ధి చేసిన ఈ ఆలయాన్ని భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులకు అప్పగించారు. శాస్త్రోక్తంగా ప్రక్రియ తిరుకైకర్య మహోత్సవం సందర్భంగా యనమల దంపతుల చేతుల మీదుగా ఆలయ ఆస్తులు మరియు ఆభరణాలను టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈఓ బాలరాజు స్వీకరించారు. మీది టెంపుల్ నువ్వు హ్యాండ్ ఓవర్ నువ్వే చేసుకోవాలి.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ అజయ్ ఆధ్వర్యంలో జమ్మికుంట బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. డీజీఎం అజయ్, డిఈ రమేష్, సబ్ డివిజనల్ ఇంజనీర్ నవీన్ బాబు మాట్లాడుతూ దినదిన ఇంటర్నెట్ అభివృద్ధి దశలో నడుస్తున్న తరుణంలో ప్రైవేట్ ఇంటర్నెట్లతో డబ్బులతో ప్రజలు మోసపోవద్దని, బిఎస్ఎన్ఎల్ ఆధునిక పరికరాలతో ఇంటర్నెట్ సేవల్లో ఓటీటీ టీవీ ఛానల్స్ అందిస్తూ కేబుల్ ఆపరేటర్లతో ప్రజలకున్న సంబంధాలు చాలా బలమైనవి, విలువైనవి కాబట్టి గత 30 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారన్నారు. అఫీషియల్గా ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీస్ 100+ కస్టమర్స్ దగ్గర వచ్చేటట్టయితే ఉన్నట్టయితే మేము ఆల్రెడీ చూసుకుంటూనే ఉంటాం, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ చూసుకుంటూనే ఉంటాము. దాన్ని 10 గిగాకి మేమే అప్గ్రేడ్ చేస్తాం సార్. సో ఎటువంటి మీరేమి అడిషనల్గా మీ పోర్టు 10 గిగా సపోర్ట్ చేసేటట్టయితే ఓఎల్టీకి ఆటోమేటిక్గా మీకు ఇన్పుట్ 10 గిగా వచ్చేస్తుంది. ఇక మీరు 10 గిగా అంటే మీరు 1000 కస్టమర్స్ కాదు 1500 కస్టమర్స్ కూడా మీరు క్యాటర్ చేసి మీ బ్యాండ్ మేము ఇచ్చేస్తాం సార్. అదొకటి మీకు మీ అందరికీ చెప్తున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సార్, పెద్దలు మరియు తోట ఆపరేటర్లందరికీ నా యొక్క నమస్కారం. మనకు ఇన్ని రోజుల తర్వాత బిఎస్ఎన్ఎల్ వారు మన ఆపరేటర్ కూర్చొని పెట్టి మనకి మీటింగ్ అరేంజ్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనకు ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ FTTH ప్లస్ ఓటీటీలు. ఇన్ని రోజులు మనం ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ద్వారా ల్యాండ్లు ఓన్లీ బ్రాడ్బ్యాండ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనకు ఛానల్స్ వస్తున్నాయి, ఓటీటీలు వస్తున్నాయి. కాబట్టి మనకు కేబుల్ ఆపరేటర్ కావాల్సిన ఏంటంటే ఇంటర్నెట్ ప్లస్ ఛానల్స్. ఇవి మనకు ఇవ్వడానికి అలా ఈ రోజున బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ముందుకొచ్చారు. ఇందులో వాటి మనం ప్రైవేట్ వాళ్ళతో చాలా కష్టపడ్డాము, ముందుకెళ్ళలేకపోయాము. ఈ రోజున బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇస్తున్నారంటే చాలా సంతోషం. వాళ్ళు ముందు వచ్చి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కస్టమర్కు ఇబ్బంది కలగకుండా ప్లస్ మన ఆపరేటర్లకు ఇబ్బంది కలగకుండా సిగ్నల్ పర్ఫెక్ట్గా ఇచ్చి ఓటీటీలు అయినా ప్లస్ మన ఇంటర్నెట్ అయినా కల్పిస్తే చాలా సంతోషం. ఇంకోటి నేను సార్ని వాడిన వీటి దానికి వెళ్తాను. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఇప్పుడు మీకు ఇదివరకు ఇచ్చినట్టుగా కేబుల్ టీవీ చాలా అప్గ్రేడ్ అయింది. దాంట్లో కూడా డిష్ తోటి ఇస్తున్నారు, కేబుల్ ద్వారా ఆప్టికల్ ఫైబర్లు ఇస్తున్నారు. మేము ఒక్కొక్క ట్రిప్కి విజిట్ వరకు పోతాం కదా, వాళ్ళు మాట్లాడే టెక్నాలజీ చూస్తే వాళ్ళ ఏజ్ ఏమో 55-60 ఉంటుంది. వాళ్ళేమో ఇప్పుడు మేము నేర్చుకున్న కాలేజీలో DWDM అంటే ఏంటిది, మల్టీప్లెక్సర్స్, మోడమ్స్ వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళు నేర్చుకోలేదు. మేము ఉన్న ప్రజానికానికి నమస్కారం అండి. నేను పొన్నం అజయ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, బిఎస్ఎన్ఎల్. సో ఈరోజు బిఎస్ఎన్ఎల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి FTTH సేవలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి LCOలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా LCOలను అందరినీ కూడా, జమ్మికుంట డివిజన్లో ఉన్నటువంటి LCOలను అందరినీ కూడా బిఎస్ఎన్ఎల్తో పార్ట్నర్షిప్లోకి తీసుకురావడము, ఎన్రోల్మెంట్ చేయడము అనే విషయంలో డిస్కషన్స్ జరిగాయి. LCOల ద్వారా మీకు ఆల్రెడీ అనేక సంవత్సరాలుగా సర్వీసెస్ అందుతున్నాయి, కేబుల్ టీవీ సర్వీసెస్. ఇప్పుడు వాటితో పాటు ఇంటర్నెట్ సర్వీసెస్ అండ్ ఓటీటీ సర్వీసెస్ కూడా బిఎస్ఎన్ఎల్ అందివ్వడానికి పథకాలు రచిస్తుంది. వీటిని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు బజారతూర్ మండల కేంద్రంలో MRPS జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగా పాల్గొని
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బజారతూన్ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద గత 30 సంవత్సరాలుగా జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం గత జూలై నెలలో జెండా గద్దెను మెరుగులు దిద్దుతున్న క్రమంలో అర్ధరాత్రి ఒక సామాజిక వర్గంకు చెందిన కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో కూలగొట్టడం జరిగింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా స్థానిక ఎస్ఐ నిర్లక్ష్యం వహించడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క ఎంఆర్పిఎస్ గద్దెను ఇక్కడ స్థానికంగా ఎస్సీలోని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంఆర్పిఎస్ గద్దెను అత్యంత దారుణంగా కూలగొట్టి ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని మాదిగ జాతికి మరియు మాదిగ యువకుల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టిందని సందర్భంగా మేము భావించి వెంటనే స్థానిక బజరత్నూర్ ఎస్ఐ గారికి 100 డైల్ కాల్ చేయడంతో పాటు నేరుగా ఫిర్యాదు చేసినప్పటికీ గత 5-6 నెలల నుంచి ఈ అంశాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ ఆ యొక్క వ్యక్తులను గుర్తించినప్పటికీ కూడా వారికి పైన ఏ రకమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎస్ఐ వారిని కాపాడుతూ మా యొక్క జెండా గద్దెను కూలగొట్టినటువంటి వాళ్లకు అండగా ఉంటూ ఈ ఎస్ఐ కూడా ఇందులో పాత్రధారుడిగా ఉంటూ మమ్మల్ని అవమానించినటువంటి పరిస్థితుల్లో గౌరవ ఎస్పీ మరియు జిల్లా ఎస్పీ గారు మరియు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కుల వివక్షను పాటిస్తున్నటువంటి ఈ స్థానిక ఎస్ఐ గతంలో కూడా కాన్లి గ్రామంలో ఏదైతే వినాయక నిమజ్జన సందర్భంలో మా మహిళలను అత్యంత అవమానంగా తిట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజు క్షమాపణ చెప్తే వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో మరియు ఇప్పటికీ ఈ గద్దెను మీద మేము గద్దెను కూలగొట్టిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళని గుర్తించి ఇప్పటికి కూడా వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం అంటే వారికి వత్తస్వల్పుతున్న ఈ ఎస్ఐని సస్పెండ్ చేయాలని గౌరవ పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఖబర్దార్ ఒక దళిత వర్గంలో మేము అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటూ మరియు ఈ సామాజిక వర్గంలోనే మేము నాయకులమని చెప్పుకుంటున్నటువంటి ఓ ద్రోవులారా బిడ్డ ఖబర్దార్. ఈ బజరత్నూర్ గడ్డ నుంచి ఈ బజరత్నూర్ మండల హెడ్ క్వార్టర్ నుంచి యావత్తు ప్రతి మాదిగ పల్లె నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మేము అందరికీ వ్యతిరేకం కాదు, ఈ సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదు. ఇట్లాంటి సంస్కారం ఉన్నటువంటి మనస్తత్వం కలిగి మరియు మా గద్దెను కూడగొట్టి మా జెండాను అవమానించినటువంటి వ్యక్తులను మాత్రమే మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, మీ ఆగడాలు కొనసాగవు. ఇప్పటి నుంచి బజరత్నూర్ మండల కేంద్రం అయితేనేమి మరి అన్ని గ్రామాల్లో మాదిగల శక్తి, మాదిగ ఉపకులాల శక్తిని చాటుతాం. మిమ్మల్ని రాజకీయంగా కానీ మీ యొక్క ఆగడాలను మీరు అవమానిస్తున్న తీరును ఎదుర్కోవడం కోసం చట్టపరమైనటువంటి ఏ నిర్ణయాలకైనా ఎంఆర్పిఎస్ పరంగా మాదిగల పరంగా ఎప్పుడు కూడా మిమ్మల్ని నీడలో వెంటాడతామని ఈ గద్దెను కూలగొట్టినటువంటి దొంగలకు మరియు వెధవలకు మేము ఈ సందర్భం ఇచ్చేస్తున్నాం. పూలే అంబేద్కర్, కాంశీరాం, జగజీవన్ రావు బాటలో నడుస్తున్నటువంటి మహనీయుల అడుగుజాడలు నడుస్తున్నటువంటి బలమైన ఎంఆర్పిఎస్ సంఘంరా ద్రోవుల్లారా మాది. మీరేం చేసిండ్రా సమాజంలో? మీరు ఏం చేసింది లేదు. ఇట్లాంటి అవమానమైనటువంటి చర్యలకు పాల్పడుతూ మా జాతిని అవమానిస్తారా దొంగల్లారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వచ్చి కూలగొట్టండి రా. అర్ధరాత్రి మధ్యమత్తులో కూలగొట్టినటువంటి దొంగల్లారా, ఖబర్దార్ ఎస్ఐ, మీరు తక్షణమే గిట్ల వారిని అరెస్ట్ చేయకపోతే మీరు యూనిఫామ్ వేసుకున్నారు తప్ప కానీ ఆ యూనిఫామ్ వాళ్ళకు వత్తసు వాళ్ళకే యూనిఫామ్గా ఉన్నది తప్ప మీరు మాదిగలను అవమానించే యూనిఫామ్గా ఉన్నదని ఈ ఎస్ఐ గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క గద్దెను కూడా కొట్టినటువంటి ఆ దొంగలకు, ఆ విధవలకు కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఖబర్దార్, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే ఎస్ఐ ఉద్యోగం ఊడిపోవాలి. ఆ దొంగలను రిమాండ్ చేయకపోతే గౌరవ ఎస్పీ గారి నుంచి అయితే ఉన్నతాధికారులు చొరవ చూపెట్టకపోతే మేము భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ తీసుకొని మా యొక్క జాతి అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని ఎంతటి వారినైనా కూడా మేము ఎదిరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఖబర్దార్, బజరత్నూరు జిల్లా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలను ఏకం చేసి మీ ఆగడాలను, మీ యొక్క కుసంకర బుద్ధిని తిప్పికొడతామని సందర్భంగా ఈ యొక్క అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ను అవమానించే విధంగా చర్యలు పాల్పడిన దొంగలకు, ద్రోవులకు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. ఇంటి పన్నుల్లోనే చెత్త సేకరణ డబ్బులు వసూలు చేస్తారని మున్సిపల్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో
గురువారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయం ముందు గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో కార్మికుల సంఘం అధ్యక్షులు కాట్రావత్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల పొట్టను కొడుతున్న రామ్కీ సంస్థకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఈరోజు ఈ జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్లో ఎల్బీనగర్ నుంచి ఇంత కార్మికులు వచ్చే కారణం ఏంటంటే, ఇప్పుడు దాదాపు గతంలో 3 వారాల రోజుల నుంచి టీవీ న్యూస్ కానీ లేకుంటే పేపర్లు కానీ ఇంటి పన్నుల్లోనే చెత్త కలెక్షన్ అమౌంట్ అనేది ఇస్తామని చెప్పారు. కాబట్టి గతం నుంచి 35 సంవత్సరాల నుంచి మేము ఈ చెత్త బండి లాక్కుంటా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వచ్ఛ ఆటోలు ఇచ్చి మా జీవనాధారం పైన కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ కరోనా టైంలో కూడా దాదాపు 12 మంది మా కార్మికులు చనిపోయినా కానీ ఏ అధికారి కానీ లేకుంటే రామ్కీ సంస్థ కానీ మాకు ఏ విధంగా ఆదుకోలేదు. ఎందుకంటే ఇంటింటికి చెత్త సేకరించే 100, 50, 150 ఏదైతే కాలనీవాసులు ఇస్తారో వాళ్ళ ద్వారానే మేము బతుకుతారు, మా జీవన కొనసాగుతుంది, మా భవిష్యత్తు కూడా దానిపైన ఆధారపడి ఉంది. కానీ ఈరోజు ఏదైతే ఇంటి పన్నుల్లోనే చెత్త వసూలు అమౌంట్ జిహెచ్ఎంసీ అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారో గతంలో మళ్ళీ ముందు కూడా అదే విధంగా ఇచ్చి మా పొట్టగొట్టాలని రామ్కీ జిహెచ్ఎంసీ ముసుగులో రామ్కీ చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా 30 సర్కిళ్ళు ముందుండే ఇప్పుడు 60 సర్కిల్ అయినాయి. జిహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో కార్మికులు అందరం సోమవారం రోజు హెడ్ ఆఫీస్కి అందరం 30 సర్కిల్ మొత్తం బంద్ చేసి హైదరాబాద్ గ్రేటర్ ఆఫీస్కి అందరం ముట్టడికి వెళ్తున్నాం. ఎందుకంటే రామ్కీ జియోలోంచి ఏదైతే 2009లో ఇంటింటికి చెత్త సేకరణ కానీ లేకుంటే బల్క్ గార్బేజ్ వాళ్ళకు అగ్రిమెంట్ చేసిరో అగ్రిమెంట్ నుంచి కంపల్సరీగా బల్క్ గార్బేజ్ కానీ పెద్ద కమర్షియల్ కానీ ఇంటింటి చెత్త అనేది కంపల్సరీగా కార్మికులు మేమే సేకరిస్తున్నాం గత 35 సంవత్సరాల నుంచి. వాళ్ళకెళ్ళి తొలగించి గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని గుర్తించాలి, మా బాధలు. ఎందుకంటే చెత్త బండులు అంటే దాదాపు ఇళ్ళ కిరాయి కూడా ఇస్తలేరు. మేము సమ్లైల నుండి మా చిన్న పిల్లలకు చదివించుకుంటాం, మా బతుకు మేము కొనసాగుతున్నాం. ఊళ్ళో ఏ పని అనేది రాదు మాకు. మా నాయన కాడ నుంచి, మా అయ్య కాడ, మా తాతల కాడ నుంచి ఇదే పని మీద ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేసింది. ఇప్పటికైనా అప్పుడు మార్చుకొని జీవో రద్దు చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గుర్తించి ఈ మున్సిపల్ శాఖ మినిస్టర్ కాబట్టి మా చెత్త కార్మికులకు అందరికీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో గోరక్షకులు, ప్రముఖ హిందూ ధార్మిక నాయకులు కోటిపల్లి రఘురాం వేణుగోపాల్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొన్నారు. ముందుగా బోడిపాలెం వంతెన సెంటర్ వద్ద శివాజీ మహారాజ్ ఫ్లెక్సీకి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా బయలుదేరి వాడపాలెం పంచాయతీ సెంటర్ వద్ద ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి జై భవానీ వీర శివాజీ అంటూ కొనియాడారు. ఏలుబడిలో ఉందేమో వాళ్ళు మనకి ఎందుకులే, వాళ్ళు ఔరంగజేబు వారసుడు ఉంటాడన్న ఉద్దేశంతో ఉండిపోతుంది. కానీ దేశానికి ఒక పటిష్టమైన నాయకత్వాన్ని, ఒకవేళ ఆయన లేకపోయినా 300 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి పరిపాలన అందించిన మహోన్నత వ్యక్తి. పరిపాలనలో ఆయన ఎక్కడ కూడా ముస్లిం, హిందూ అన్న విమర్శించలేదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి సముచిత ప్రాధాన్యం ఇచ్చాడు. తర్వాత నౌకాయానంలో నౌకాదళ ప్రాముఖ్యతని గుర్తుపెట్టి ఆ బొంబాయి, కొంకణ్ ఈ ప్రాంతాల్లో ఓడరేవులు అభివృద్ధి చేశాడు. తర్వాత అంటే అంతకుముందు మొఘలాయి సైనికులు ఏంటంటే వాళ్ళు జాగీర్లు ఇచ్చేవారు, కొంత భూమి ఇచ్చేవారు. అలా కాకుండా సైనికులకి శాలరీ పద్ధతి, జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టిన వాడు ఆయనే. కాదు వేళ మన క్యాబినెట్ వ్యవస్థ అని మనం అనుకుంటున్నాం. ఆ క్యాబినెట్ వ్యవస్థని
రూపొందించినవాడు శివాజీ. అష్టప్రధాన్ అని 80 మంత్రులతోటి ఒకళ్ళ ఏంటంటే వ్యవసాయం, ఒకళ్ళ విదేశాంగ, ఒకళ్ళ రక్షణ ఇలాగ విభజించి మంత్రిమండలి సలహాతో పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన 54 ఏళ్ళు బ్రతికాడు. బ్రతికినంత కాలం యుద్ధాలు చేశాడు. శ్రీశైలంలో ఉండేటువంటి శివాజీ స్మారక మందిరం ఇవాళ ఏంటంటే శ్రీశైలం మల్లికార్జునుడు ఆ భ్రమరాంబాదేవి దగ్గర తన్మయత్వం మునిగిపోయి ఆయనకి స్థానికులు వర్తించాడు. ఆయన దగ్గర శిక్షించలేనటువంటి ఎంతోమంది సైన్యం ఉండేవారు. యథాజీ కింగ్, తానాజీ మాల్స్లే, సూర్యాజీ ఇలా చాలామంది ఉండేవారు. ఇలాంటి వ్యక్తులతోటి పరిపాలన చేసి 300 సంవత్సరాలు ఒక తరం తర్వాత ఒక తరం అలాగా పరిపాలన చేసినటువంటి మహాధన్యజీవి. ఈవేళ ఏంటంటే హిందూ సమాజం వేళ తలెత్తుకు తిరుగుతోంది అంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. అదే స్వామి వివేకానంద చెప్పిన మాట. గత 1000 సంవత్సరాల్లో హిందూ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఛత్రపతి శివాజీ మాత్రమే అని చెప్పడం జరిగిన కారణం. మళ్ళీ మనం జ్యేష్ఠ మాసంలో త్రయోదశి నాడు ఆయన గురించి ఇంకా విపులంగా చెప్పుకుంది. ఏదో ఒక సహజ ఘటన. నాకు ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞత.